సో ప్రసంగం చెప్పడంలో జాగ్రత్తలు, మనం ఒక సెర్మన్ డెలివర్ చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అనేది ఇక్కడ చూస్తాం. సో నెంబర్ వన్, యూజ్ వాయిస్ మాడ్యులేషన్. శబ్దానికి సరైన మార్పులు చాలా అవసరం. కొంతమంది ఒకటే రకంగా మాట్లాడుతూ ఉంటారు, నిద్ర వస్తుంది. నిజంగా చెప్తున్నాను, 10 నిమిషాలకి నిద్ర వస్తుంది. అవునా? ఇది మనలో మార్పులు చేసుకోవాలి. ఎవరెవరికి అవసరమో చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం ఆ, ఎవరు అది కాదు. నా ఆ, ఐస్ మాడ్యులేషన్ అంటే మా పాస్ ఎందుకు మాడ్యులేషన్ చేస్తారని జనాలు ఆకర్షించడానికి ఆయన అచ్చంగా ఇక స్టేజ్ చేస్తే ఇక అచ్చంగా మాట్లాడుతారు చేశాను జరగాల్సింది. ఆ, ఇక్కడ వాయిస్ మాడ్యులేషన్ అంటే అర్థం అది కాదు. వాయిస్ మాడ్యులేషన్ అంటే అర్థము ఇక్కడ అది కాదు. ఒక ఎమోషన్ మాట్లాడాల్సినప్పుడు ఎమోషనల్ గా మాట్లాడాలి. హెచ్చరిక చేసినప్పుడు హెచ్చరిక చేయాలి, గట్టిగా మాట్లాడాలి. బ్రదర్ తప్పు చేయదు బ్రదర్, అలా చేయకూడదు బ్రదర్, అలా వ్యభిచారం చేయొచ్చు బ్రదర్, తప్పు కదా బ్రదర్ అంటారు. అంటే భావోద్రేకాలు అంటే మాట్లాడాలి. అంటే భావోద్రేకాలను బట్టి కాదు, సబ్జెక్టును బట్టి. సబ్జెక్టును బట్టి భావోద్రేకాలు ఉండాలా, భావోద్రేకాలను బట్టి సబ్జెక్ట్ రాదు. ఇక్కడ సబ్జెక్ట్ ఖండించాలి అయితే గట్టి ఖండించాలి. ఇప్పుడు పౌరాన్ని చూసినా ఇట్టి జాగ్రత్త అనే ఏ సిగ్గు లేదా అంటే సిగ్గు లేదా అని ఎట్లా చెప్తాడు పౌలు, ఎట్లా రాసి ఉంటాడు అంటే దీన్ని ఇలా చదువుతాడు, లేదు సిగ్గు లేదా నీకు కొద్దిగా అట్లా అట్లా ఆ వాయిస్ లో ఉంటుంది అనుకోవచ్చా? అలా ఉంచడం కదా. సిగ్గు రావాలని చెప్తున్నారు. ఇప్పుడు అది ఎక్కడ ఉంది, సిగ్గు రావాలని చెప్తున్నానా? ఉం? శ్రోతలను కళ్ళను చూడాలి. అవును. కళ్ళలో రాసుకునేటప్పుడు ఆ, శ్రోతలను కళ్ళతో చూడాలి. కళ్ళతో ఐ కాంటాక్ట్. కళ్ళతో చూడాలి. కళ్ళలో కళ్ళలో అంటే వాళ్ళ కళ్ళు మన ఐస్ అప్పుడప్పుడు ప్రతి ఒక్కరి కళ్ళతోటి కాంటాక్ట్ లో వెళ్ళాలి. ఇది చాలా మంది ప్రాబ్లం కదా. ఐ కాంటాక్ట్ చాలా మంది చేయరు, నేను చాలా మంది చూస్తున్నాను. ఇప్పుడు నేనైతే మిమ్మల్ని చూస్తాను కదా, అందరిని చూసుకుంటూ వస్తాను. కొంచెం నేను అయిపోయింది. సో ఐ కాంటాక్ట్ నేను 70 మంది ఉన్నా చూస్తాను. ఐ కాంటాక్ట్ ఫస్ట్ చేయాలి. ఐ కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సరే, అంటే శబ్దానికి సరైన మార్పులు అంటే ఆడ వచనాన్ని బట్టి చెప్పాలి. అవునా? ఇప్పుడు సహోదరులారా మిమ్మల్ని ప్రేమతో బ్రతిమలాడుకుంటున్నానప్పుడు అలాగే చెప్పాలి. సహోదరులారా మిమ్మల్ని ప్రేమతో బ్రతిమలాడుకున్నాను తెలుసా అని అనుకో, అర్థం ఉంది. ఇప్పుడు సిగ్గు రావాలని చెప్తున్న దగ్గర మీకు సిగ్గు రావాలని చెప్తున్నానండి ఇవన్నీ అని అక్కడ నిదానంగా చెప్పడం. అంటే వాయిస్ అనేది ఎక్కడ ఎలా చెప్పాలి, అది హెచ్చరిక అయితే హెచ్చరికలాగా చెప్పు, ఆదరణ అయితే ఆదరణగా చెప్పు. అవునా? ఖండించడం అయితే ఖండించడం లాగా చెప్పాలి. అవునా? ప్రేమించడం అయితే ప్రేమించడం లాగానే చెప్పాలి. నీకు అర్థమవుతుందా నేను చెప్పేది? నేను నిన్ను ప్రేమిస్తున్నా తెలుసా అన్నావు అనుకో, ఒక ఆయన ఆ? బాగుంచి ఇంట్లో వస్తుంటే బాగుంది బాగుంది ఇక అట్లే ఉంటుంది మరి. ఇప్పుడు వాయిస్ మాడ్యులేషన్స్ అంటే బాంబు పెట్టినా తెలుసా, ఏ బ్రదర్ బాంబు ఉంది అన్నారు పారిపోని, బ్రదర్ నల్లగా బాంబు ఉంది అంటారు అంటే ఎట్లుంటది? అందుకే భార్య దగ్గర ఇలా చెప్పకండి. ఏ అర్థమవుతుందా నీకు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను తెలుసా అన్నావు అనుకో, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, అర్థం చేసుకో ఒకసారి. నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తే అర్థమైంది లేదా అన్నావు అనుకో. అది ఆ వాయిస్ లో చెప్పేది కాదు. సో అందుకే చాలా వాయిస్ మాడ్యులేషన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. మెయింటైన్ ఐ కాంటాక్ట్, శ్రోతలను కళ్ళలోకి చూసి మాట్లాడండి. ఉం? కళ్ళలోకి చూడండి. ఇప్పుడు నేను మీ కళ్ళలో చూస్తున్నా, నాకు ప్రాబ్లం ఏంటంటే ఇటు కెమెరా ఇటు మీరు, ఈ రెండు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అంత కెమెరా అయినా ప్రాబ్లం ఉండదు, అంత ఆడియన్స్ అయినా ప్రాబ్లం ఉండదు. సో మొన్న కూడా నాకు రిఫర్మేషన్ అలాగే అయిపోయింది ప్రాబ్లం. సో శ్రోతలను కళ్ళలోకి చూడాలి ఎప్పుడు. మీరు ఈవెన్ పర్సనల్ గా మాట్లాడతారు. నేను నాతో నిన్న 2 గంటలు నేను చాలా కష్టం ఉంటుంది, 2 గంటలు నా కళ్ళలో చూసి మాట్లాడాను వచ్చినప్పుడు. కొన్నిసార్లు మనం ఇటు ఇటు ఇలా ఇబ్బంది పడతా ఉంటాం కదా, చేయకూడదు. ఓకే, యూజ్ ఇల్లిస్ట్రేషన్, మంచి ఉదాహరణలు వాడండి. ఈ జాగ్రత్త తీసుకోండి. చాలా మంది ఉదాహరణలు చెప్పరు. ఉదాహరణలు చాలా అవసరం. మీరు ఆలోచించండి, ఉదాహరణ వస్తుంది. దేవుడు మనం ఆలోచిస్తే అవే వస్తాయి ఆటోమేటిక్. నాకు తెలిసి నేను కొన్ని వందలు చెప్పాను, నాకే గుర్తులేవు అని ఎక్కడెక్కడ పోయినాయో. అంటే ఎవరైనా మాట్లాడుతున్నా ప్రశ్నిస్తున్నావు, అక్కడ స్పాంటినియస్ వస్తాయి ఉదాహరణలు. కానీ అవన్నీ రికార్డ్ ఉంటే బాగుండు అనిపించింది. ఇప్పుడు చాలా మందికి ఉపయోగపడుతుంది రాసి పెడితే. సో బీ నేచురల్ అండ్ సిన్సియర్, సహజంగా నిజాయితీగా ఉండండి. వాక్యం చెప్పేటప్పుడు ఎలా ఉండాలంటే చాలా నిజాయితీ అవసరం.
ఈరోజు చాలా మంది మంచి మంచి థియాలజియన్స్ ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ నిజాయితీ లేకపోతే ప్రమాదం. అవునండి. అంటే ఎంత జ్ఞానం ఉన్నా నిజాయితీ లేకపోతే అంతే కదా. సో నేచురల్గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, సహజంగా ఉండాలి మనం ఎప్పుడు కూడా. అయితే అది డిపెండ్ ఆన్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ మీద ఖచ్చితంగా ఆధారపడాలి. పరిశుద్ధాత్మ మీద ఆధారపడకపోతే ఒక మంచి ప్రసంగాన్ని మనం ప్రజలకు ఎప్పటికీ ఇవ్వలేము, ఎందుకంటే ఆయన మార్పు తీసుకొస్తారు. అఫ్ కోర్స్ సింప్లిసిటీ గురించి ఇంత మాట్లాడు, సులభంగా చెప్పాలి. అవాయిడ్ అన్నెసెసరీ ఎమోషన్స్, అనవసరమైన భావోద్రేకాలను నియంత్రించాలి. ఎమోషన్స్ ఖచ్చితంగా చేయాలి, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎమోషన్స్ మ్యాండేటరీగా అవసరం ప్రసంగంలో, బట్ అన్నెసెసరీ ఎమోషన్ చెప్పకూడదు. అనవసరమైన ఎమోషన్స్ గురించి మాట్లాడకూడదు. సబ్జెక్ట్ రిలేటెడ్ లేని ఎమోషన్స్ గురించి మాట్లాడకూడదు. యాప్ట్ కాని ఎమోషన్స్ గురించి అక్కడ మాట్లాడకూడదు. సో అది జాగ్రత్త పడాలి, ఎమోషన్స్ అవసరం. నెక్స్ట్, ప్రసంగం ఎమోషన్ గా మార్చొద్దు. ఆ, మళ్ళీ ప్రసంగాన్ని ఎమోషన్ గా మార్చొద్దు. అంటే ఏం జరిగింది, ఇప్పటిదాకా ఎమోషన్ గా అనిపించింది, కానీ ప్రసంగం ఏది అనే పరిస్థితి రాకూడదు. అంటే వాక్యం ఏది అనే పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. నాకు తెలిసి నేను చాలాసార్లు గమనించాను, బైబిల్ ఎక్కడ కూడా పౌలు వీళ్ళందరూ ఎమోషనల్ గా మాట్లాడినట్టు ఎక్కడ అనిపించదు. చాలా వాక్యాన్ని ముక్కుసూడిగా మాట్లాడారు. అవునా. వెరీ రేరుగా ఉంటాయి ఎమోషన్స్ అనేది, రిలేషన్షిప్ లో కనిపించాయి, కానీ ప్రసంగంలో వాక్య బోధనలో నేను ఎక్కడ ఎమోషన్ చూడలేదు. వాళ్ళు చాలా ముక్కుసూటిగా మాట్లాడతారు అంతే. పేతురైనా పౌలైనా, పౌలు కొంచెం స్ట్రాంగ్ ఉంటారు పేతురు కంటే. ఆ, వెళ్ళిపోయేటప్పుడు వీడుకోలప్పుడు రిలేషన్షిప్స్, ఇక్కడ ఎమోషన్స్ ఉండొచ్చు, కానీ ప్రసంగం ఎమోషన్, బోధనే ఎమోషన్ కాకూడదు. కొంతమంది అలవాటు చేసుకుంటారు అలాగా, అంటే తెలిసి తెలియక అవుతుంది ఏదైనా కానీ. బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎమోషన్స్ అనేవి బ్యాలెన్స్ చేసుకోవాలి. నెక్స్ట్, మంచి ప్రసంగికుని లక్షణాలు. 9th పాయింట్, మంచి ప్రసంగికుని యొక్క లక్షణాలు. నెంబర్ 1, స్పిరిచువల్ లైఫ్. అంటే ఆధ్యాత్మిక జీవితం లేదా పవిత్ర జీవితం చాలా ఇంపార్టెంట్. అండ్ స్పిరిచువల్ లైఫ్ కి పవిత్ర జీవితం అని పెట్టాను. అంటే ఆధ్యాత్మిక జీవితం ఈస్ నథింగ్ బట్ హోలీ లైఫ్ కదా, నథింగ్ బట్ హోలీ లైఫ్. సో ఆధ్యాత్మిక జీవితం అంటే పవిత్ర జీవితం. చాలా మంది జీవితంలో పవిత్రంగా ఉండరండి. ఫైట్ చేయాలి, ప్రతిదినం ఫైట్ చేయాలి. మన ఆలోచనలో కానీ, మన తలంపులో కానీ. అఫ్ కోర్స్ ఒప్పుకుంటాం, మనం చాలా మంది మనం క్రియారూపకంగా పాపం చేయకపోవచ్చు కదా. క్రియారూపకంగా ఒక స్త్రీతోనో లేకపోతే ఇతర అపవిత్రమైన కార్యాలలో మనం పాల్గొనకపోవచ్చు. కానీ మన ఆలోచనలు, మన తలంపులు కూడా చాలా ఇంపార్టెంట్. అవునా, మన చూపులు కూడా చాలా ఇంపార్టెంట్. జీవితమే ఆధ్యాత్మికంగా ఉండాలి. అవును. అవును. మనిషికి ఉండకూడదు. అంటే ప్రొఫెషనల్ లైఫ్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు, ఫ్యామిలీ లైఫ్ వేరు. అంటే వేరు అనేది ఎక్కడ ఉండాలి లైను. వేరు అంటే ఇది నా భార్యతో నేను గడిపే సమయం అన్నట్టుగా ఉండాలి, అంతేగాని నేను ఇక్కడ వేరుగా ఉంటా అక్కడ వేరుగా ఉంటాను, ఆ వేరు ఉండకూడదు. ఉమ్. రెండోది, బిబ్లికల్ నాలెడ్జ్, వాక్య పరిజ్ఞానం. చాలా మంది ఆ, దైవిక జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఉమ్. కొంతమంది జ్ఞానం ఉప్పొంగ చేయను ప్రేమ క్షేమాభివృద్ధి కలిగించిన వాళ్ళ దగ్గర వాక్య జ్ఞానం దగ్గర అప్లై చేసుకుంటారు. జ్ఞానం ఉప్పొంగ చేయను ప్రేమ క్షేమాభివృద్ధి, దాని కాంటెక్స్ట్ చాలా డిఫరెంట్. అది అది బైబిల్ వాక్యం గురించి చెప్పట్లా, బైబిల్ జ్ఞానం గురించి చెప్పట్లేదు అక్కడ. ఆ. సో దేవుడు కోరుకుంటుంది ఏంటి, మనం వాక్యంలో దినదినము అంతకంతకు అభివృద్ధి చెందాలని రాస్తాడు పౌలు. అవునా. మీరు అంటే క్రీస్తుని గురించిన జ్ఞానంలో కానీ వాక్య జ్ఞానంలో ఏ లోపము లేని వారిగా ఉండాలని కోరుకుంటాడు. సో అది చాలా ఉన్నతమైనటువంటి గోల్ అయి ఉండాలి. వాక్య పరిజ్ఞానం అనేది ఉన్నతమైన గోల్ అయి ఉండాలి. పౌలు అందుకే అంటాడు, క్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం నేను సమస్తాన్ని నష్టపరుచుకొని పెంటదోసం. అంటే మన గురి లక్ష్యము యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం ఎంత సంపాదించుకున్నా తక్కువే. అవునా. అది లైఫ్ టైం సరిపోదు, వాస్తవం చెప్పాలంటే జీవితాంతం సరిపోదు, నేర్చుకుంటూనే ఉండాలి. నాకు నేను ఈ మధ్యలో ఫీల్ అవుతుంది ఏం తెలుసా, నాకు కనీసం 1% అన్న బైబిల్ తెలుసా అనే డౌట్ వస్తుంది ఈ మధ్యలో. అంటే అప్పుడు మనం ఎంత నేర్చుకోవాల్సిందో ఆలోచించండి. బైబిల్ చదువుతున్నాం, బోధిస్తున్నాం, కానీ ఇంకా కనీసం 1% అన్న అర్థమైనట్టేనా అని ఒక ప్రశ్న మెదిలింది ఈ మధ్యలో. ఓ ప్రభా, అయితే ఇప్పుడు ఎట్లా ప్రభా, యవ్వనంలో ఉన్నప్పుడు స్టడీ చేసి పరిశోధించి చేసిన బలం ఇప్పుడు ఉండదు కదా, మానసిక శక్తి అలా సరిపోదు కదా, మరి ఏంటి ప్రభా అని నేను మధ్యలో ఎక్కువ గోషాడుతున్నా. నీ కృప లేకపోతే చాలా కష్టము. తెలిసినంత వరకు అయితే ఎంతో తొందరగా తెలుసుకోవాలి. ఓకే, ఇప్పటివరకు జరిగిన వాటిలో ఏమైనా లోపాలు ఉన్నాయని అందుకే సరి చేయాల్సి వస్తాం. ఓకే, ప్రేయర్ఫుల్, ప్రార్థన చాలా ఇంపార్టెంట్. నేను
వాక్యాన్ని రాత్రంతా ప్రార్థన చేస్తారు తెలుసా. రాత్రంతా ప్రార్థనలోనే ఉంటారు. అంటే ప్రార్థన మీన్స్ ఆత్మలో ప్రార్థన. అంటే ఫిజికల్ గా మీరు అంటే మోకరించి అది ఎప్పుడో అది పర్టికులర్ సందర్భాలు. కానీ లోపల జరిగే ప్రార్థన, ప్రభు నేను దీన్ని ఎలా చెప్పాలి, ఏం చేయాలా, ప్రజలు నేనైతే కదిలించలేను, నువ్వే మార్పు తీసుకురాగలుగుతావు, నువ్వే అది చేయగలుగుతావు, నేను మాత్రం నిలబడి మాట్లాడగలుగుతాను కానీ ప్రజలు మార్చడం నా తరం కాదు, నేను ఎలా చెప్తే ప్రజలు వింటారో నాకు తెలియదు, ఏం చెప్తే ప్రజలకు అర్థమవుతుంది, ఎలా చెప్తారు అర్థం కాదు. ఇలా వందల ప్రశ్నలు వస్తాయి అన్నమాట. వందల ప్రజలతో సంభాషించుకుంటూ ఉండడం జరుగుతూనే ఉంటుంది. సో సో అది ఫస్ట్ మీట్ అయినప్పుడు నిజంగానే అంటే అలా వచ్చిన ఆ, కొంతమంది కనెక్ట్ అవ్వడం, ఒకరు బ్యాప్టిజం సిద్ధపడడం, ఒక ఫ్యామిలీలో హస్బెండ్ నిలబడడం మనం చూసాం. అంటే అది దేవుడి కార్యం నాకు చాలా స్పష్టంగా అనిపించింది ఆ రోజు. అలా మనం ప్రతిరోజు మనం సిద్ధపరచుకుంటే ఇంకా చూడగలుగుతాం, ఇంకా చూడగలుగుతాం అనిపించింది. అలాగా. నెక్స్ట్ క్లియర్ కమ్యూనికేషన్. ఆల్రెడీ మనం చాలా సార్లు ఇది ఎందుకు రిపీటెడ్ వస్తుంది అంటే చాలా మంది కమ్యూనికేషన్ లో ప్రాబ్లం ఉంది కాబట్టి అన్నింటిలో రిపీట్ వస్తుంది. స్పష్టంగా చెప్పగలగడం. నెక్స్ట్ ప్యాషన్ ఫర్ సోల్స్. ఆత్మల పట్ల భారం ఉండాలి. చాలా మందికి ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఎవరు ఎక్కడ పోతే నాకేంటి అనేటువంటి తెలియని ఒక నిర్లక్ష్యం ఏర్పడుతుంది. ఉం. చాలా మందికి వాస్తవం చెప్పాలంటే ఆత్మల పట్ల భారము లేదు. మనము మన తత్వం ఎలా ఉండాలంటే వస్తే రాని పోతే పోని అనుకోకూడదు. అది కొద్ది మంది పట్ల ఉండాలి, అందరి పట్ల అలాంటి ఆలోచన ధోరణి ఉండకూడదు. వస్తే రాని పోతే పోనంటే ఎవరు నిజంగానే మనం వదిలేసిపోయారు, మనకు కాదనుకొని ఇంక బోధొద్దు వీళ్ళతో మనకు ఎందుకు అని అనుకున్న వాళ్ళని సరే వాళ్ళ ఇష్టం అని వదిలేయాలి. అక్కడ ప్రైవసీ ఇవ్వాలి, అక్కడ ఏం చేయాలి, ఫ్రీడమ్ ఇవ్వాలి, స్వేచ్ఛని ఇవ్వాలి. కానీ బలహీనల దగ్గర ఆ స్వేచ్ఛను తీసుకో. ఆత్మ సంబంధమైన బలహీన దగ్గర ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకో. రాని నిలబడితే నిలబడి లేకపోతే లేదు అనే ధోరణి పనిచేయాలి. ఖచ్చితంగా ఆత్మల పట్ల భారంతోనే పనిచేయాలి. మారాలి అనే దృక్పథంతోనే పనిచేయడం నేర్చుకోవాలండి. పదోది డేంజర్స్ టు అవాయిడ్ ఇన్ ప్రీచింగ్. ప్రసంగంలో నివారించవలసిన చాలా డేంజర్స్ ఇవి. నెంబర్ వన్, సెల్ఫ్ గ్లోరిఫికేషన్. తనను తాను పొగడడం. నేను అట్లా తెలుసా, నేను ఇట్లా తెలుసా, నేను ఒక్కసారి స్టేజ్ ఎక్కినంటే వేల మంది వచ్చేవాళ్ళు తెలుసా, నేను ప్రసంగించానంటే ఇట్లా అందరూ బరబర ఏడ్చే వాళ్ళు తెలుసా, కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళు తెలుసా. ఇవి అవసరం లేదు మనకి. ఇన్నర్ సర్కిల్లో మనం ఎక్కడో ఒక సందర్భంలో మనకు మనం మాట్లాడుకోవడం వేరు. ఆ దానికి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టుకునే స్థాయికి మాత్రం దిగజారకూడదు. ఓకే. సెల్ఫ్ గ్లోరిఫికేషన్ చాలా ప్రమాదం. అసలు సెల్ఫ్ గ్లోరిఫికేషన్ మనం అంటే దేవుడు మన మన ద్వారా ఈ కార్యాలు చేస్తున్నాడని చెప్పుకోవడం తప్పు కాదు, కానీ మనల్ని మనం పోగొట్టుకోవడం మాత్రం 100% తప్పు. అది నా వల్లనే జరిగింది, అవునా, నేనే చేశాను, నేను లేకపోతే ఇది లేదు అన్న ధోరణి రాకూడదు. నెక్స్ట్ ఇర్రెలవెంట్ స్టోరీస్. సంబంధం లేని కథలు చెప్పడం. మనం ఎన్నుకున్న అంశానికి సంబంధం లేని కథలు ఎప్పటికీ చెప్పకూడదు. ఓవర్ కాంప్లికేటెడ్ లాంగ్వేజ్. కఠినమైన భాష, లేకపోతే కొంచెం ఆ ఈ మధ్యలో కానీ చూస్తున్నాం కదా, నోరు తెరిస్తే కొంచెం కఠినమైన పదజాలాలు మాట్లాడుతున్నాడు, అవునా, తిట్టినట్టుగా ఉంటుంది, అవునా, తిట్టడం. ఆ? ఆ. ఓవర్ కాంప్లికేట్ కంటే సొఫిస్టికేటెడ్ గా నేను చాలా ఓకే ఓకే ఎగ్జాక్ట్లీ. సారీ. అంటే ఇక మరి అది కూడా పాయింట్ కింద పెట్టొచ్చు, పెట్టొచ్చు. చెప్పిన కూడా పాయింట్ కింద పెట్టొచ్చు. సారీ. ఎస్సీ మనిషి ఇక జంతువులతో దున్నపోతూ గాడిద పంది అన్నట్టు మాట ఒక ఆయన మాట్లాడు. కాంప్లికేట్ అంటే ఎక్కువ సాంస్క్రిట్ పదాలు అది కూడా గ్రాంధికం, గ్రాంధికం వాడు. సొఫిస్టికేటెడ్ అనమాట. అదే పదాలని పదాలను మనం డిక్షనరీలో చూసుకోవాలి. దీని అర్థం ఏంటి అని డిక్షనరీలో చూసుకోవాలి. వాడుక భాష కాకుండా ఇవి ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు మన కొన్ని పాత పాటలు అప్పుడలో బాగుంటాయి. ఇప్పుడు పాత పాటలు ఇప్పుడు అది వినడానికి వినసొంపుకున్న అర్థం కానప్పుడు ప్రయోజనం ఏంటి? అంతే. ఇప్పుడు కీర్తన బుక్ లో చాలా పాటలు ఉంటాయి, వాటి లిరిక్స్ చాలా బాగుంటాయి, కానీ కామన్ పబ్లిక్ అర్థం కాదు. అంటే ఇప్పుడు వాటిని మార్చుకోవాలి, వాస్తవం చెప్పాలి. అప్పుడు సిఎస్ఏ సాంగ్ బాగుంటాయి అంటారు, కానీ మనం ఈ మధ్యలో వాడుతుంటది. ఇక్కడ కూడా పాడుతున్నప్పుడు అసలు దాని అర్థం ఏంటి దాన్ని నేను వెతుకుతుంటుంది. నాకే కష్టంగా ఉంటాయి. ఇప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళకి ఎలా అర్థమైతే దాని భావం అంటే ఆ పదం యొక్క అర్థము ఎలా అవుతుంది? చాలా ఉంది.
గ్రహించరు అంటే దేవుడు అగమ్య పాపిలందరూ సో అలా అంటే సంస్కృత పదాలు, గ్రాంధిక పదాలు దయచేసి వాడవు. మీకు తెలుసా, నేను అన్నది తెలుసు. నేను ఒక ఊర్లో, ఆరుగురులో అనుకుంటా, లేఖనం అనే పదం వాడితేనే వాళ్ళకి అర్థం కాదు. దాని మీద కంప్లైంట్ చేశారు. అన్న చాలా కష్టమైన పదాలు వాడుతున్నాడు. అరే నేను షాక్, అరే నేను అంత కష్టమైన పదం ఎక్కడ వాడినాను. సో చాలా మందికి అప్పటికి లేఖనం అనే పదం తెలియదు. అప్పుడు మేము స్టార్ట్ చేసేవాడు, అన్న నేను పరిచయలో వాక్యం అంటే తెలిసినంత ఈజీగా లేఖనం అంటే తెలియదు. అవునా? చిత్తగాత్రులు అంటే కూడా తెలియదు. చిత్తగాత్రులు చూసి అర్థమైంది అది అది మాట్లాడాలి. రిఫ్యూజ్. ఇప్పుడు ఇంగ్లీష్ లో రిఫ్యూజ్ అంటే ఈజీగా అర్థం అవుతుంది చూడు ఆ పదము. శతగాత్రులు అనే దానికంటే రిఫ్యూజ్ అంటే ఎంత ఈజీగా అర్థం అవుతుంది. ఇంగ్లీష్ అర్థమైంది, తెలుగు అర్థం కాదు. సో అలా అన్నమాట. మధ్యలో ఏమైనా ప్రాబ్లం ఉంటే వెళ్ళొచ్చు, బ్రేక్ లేకపోయినా. అది కాదు తెలుసుకున్నావా? ఓకే, వెళ్ళాలని కూడా శంకర్ వారికి వెళ్ళొచ్చు బ్రేక్. ఓకే, టూ లాంగ్ అంటే బోరింగ్ సెర్మన్స్ అస్సలు చేయకండి దయచేసి. అంటే చాలా పొడిగించడం. ఏం లేకపోయినా సబ్జెక్ట్ అయిపోయిందంటే ముగించండి. సబ్జెక్ట్ లేకపోయినా కొంతమంది పొడిగిస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఒకవేళ మన క్లాసే అనుకోండి, మనకు 8కి స్టార్ట్ అయ్యి 9:30 క్లాస్ ముగించాలి. ఒకవేళ 9 వరకు నీ సబ్జెక్ట్ అయిపోయింది, అరగంట ఏం చేయాలా? పొడిగించొద్దు అనవసరాన్ని, ముగించేయాలా? మనం సబ్జెక్ట్ ముగించడానికి ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు సబ్జెక్ట్ అయిపోయినప్పుడు 10 నిమిషాలు ముందు ముగించడం తప్పులేదు కదా. అలా ముగించకుండా దాన్ని పొడిగించడం అనుకో చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకే బోరింగ్ సెర్మన్స్ అస్సలు చేయకూడదు. బోరింగ్ సెర్మన్స్ చేయకూడదు. ఒకసారి మనం థ్యాంక్ యూ అనే స్లైడ్ పడిందంటే 5 నిమిషాల కంటే 10 నిమిషాల కంటే ఎక్కువ పెట్టకూడదు. అర్థమవుతుందా? సో చాలా సార్లు తెలియకుండా ఇది కూడా చేస్తాం. నెక్స్ట్, ఇగ్నోరింగ్ అప్లికేషన్, జీవితానికి అన్వయించకపోవడం. ఫైనల్ గా వచ్చేసి అంతా చెప్పేసి ఫైనల్ గా అప్లికేషన్ మిస్ అయ్యాం అనుకో, అప్పుడు చేసినంత దీనికి ఏం ప్రయోజనం ఉండదు. అప్లికేషన్ మ్యాండేట్, ఒప్పింపజేయాలి. బలవంతంగానైనా వాళ్ళ లోపలికి అది చొప్పించాలి. ఇక తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అప్లై చేసుకుంటారు సార్, మనం ఏం చేయలేదు. మన బాధ్యత అంటే తీరాల్సిందే, ఇక్కడ మార్చి తీరాల్సిందే. ఈ మధ్యలో నేను అలా చేస్తా ఉన్నాను. కొంతమందిలో ఇలా ప్రసంగం చేస్తున్నప్పుడే మార్పులు వచ్చిన చూసినాము, కానీ ఆ మార్పు కంటిన్యూ అయితే ఇంకా సంతోషం. మొన్న ఆ మధ్యలో అంటే డబ్బు గురించి ఒక ప్రస్తావన వచ్చింది అనమాట. మనీ టాపిక్ వచ్చింది. అంటే అప్పులు మనం ఎవరైనా తీసుకొని ఇస్తున్నామా, ఇవ్వట్లేదా, ఇవ్వకపోతే కనీసం నేను ఇవ్వలేకపోతున్నాను నా ప్రాబ్లం మీద ఎప్పుడైనా ఓపెన్ గా చెప్పినామా, కనీసం చెబుతా వ్యక్తి ఎదురు చూడు, లేకపోతే మనతో నీ పట్ల కూడా వ్యతిరేకత ఆలోచన రాదు, లేకపోతే వీళ్ళు ఇంతే అనుకునే పరిస్థితి రాదు. కనీసం చెప్పాలి కదా. ఒక నెల తీసుకున్న 2-3 సంవత్సరాలు ఇంత 2-3 సంవత్సరాలు ఎక్కువైంది ఆల్మోస్ట్. ఆయన స్పందన లేదు. నేను మొన్న అందరి గురించి మాట్లాడుతున్నా, ఒకరి గురించి కాదు. అలా మాట్లాడుతున్నప్పుడే డబ్బులు కొట్టేసాడు. సో ఫస్ట్ వారం చెప్పినప్పుడు వీళ్ళు మీదే చర్చించుకున్నారు, ఎవరు ఎవరి గురించి మాట్లాడింది ఈ రోజు అన్నా. మీ చిత్రం చూడండి ఇక్కడ. సెకండ్ వీక్ మళ్ళీ క్లారిటీ ఇచ్చారు కొత్త. ఈగైనా అప్పుడు డబ్బులు ఇట్లా ప్రసంగం చేస్తున్నాను, డబ్బులు వచ్చేసినాయి అకౌంట్ లో. టెక్నిక్ చెప్పాలా? అదే ఇక టైం చూడాలి. ఇప్పుడు ఎవ్రీ మంత్ అలా వస్తుందా రాదు చూడాలి. ఎందుకంటే అప్పు తీసుకున్నాయి కదా, కానుకలు కాదు అది. సో సో చాలా సార్లు అప్లికేషన్ లేకపోతే ఏమవుతుంది అని అంటే ప్రయోజనం ఉండదు. ఓకే, మనం మంచిగా ఊహించుకోవచ్చు అనుకున్న టైం కొంచెం అటు ఇటు అయినా. సో 11th వన్ 14 పాయింట్స్ ఉన్నాయి టోటల్ గా. సో మై క్రైటీరియస్ ఆఫ్ ప్రీచింగ్, ప్రసంగించటకు నా ప్రమాణం. నేను నేను ఎప్పటి నుండి పాట ఫాలో అవుతున్నాను. మీకు ఈవెన్ మన క్లాసెస్ కూడా చెప్పాను నేను క్రైటీరియాస్. ఎంతమంది గుర్తుందో లేదో, అన్ని సి మీద చెప్పాను. నేను యాక్చువల్ సి మీద 10 పాయింట్ రాశాను, బట్ ఇక్కడ 7 ఇస్తున్నాను. అంటే 7 రెండు మిక్స్డ్ చేసేసిన కొన్నిట్ల దగ్గర. నెంబర్ 1,
నెంబర్ వన్ క్యాప్షన్, అరే కంటెంట్ ఆర్ క్యాప్షన్, ఒక శీర్షిక పెట్టుకోండి, ఒక అంశం ఏం మాట్లాడుతున్నాం. ఉం? నేను క్రీస్తును ఎందుకు విశ్వసిస్తున్నాను, టైటిల్ ఒక క్యాప్షన్. క్యాప్షన్ వెరీ ఇంపార్టెంట్ మనకు. అప్పుడు దాని మీదనే దృష్టి పోతుంది అన్నమాట, దాని మీద మాట్లాడగలుగుతాం. రెండోది, మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ కాంటెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, సందర్భం. ఉం? దాని సందర్భంలో మాత్రమే మాట్లాడాలి. ఏ సందర్భం అయితే తీసుకున్నామో దాని సందర్భం, అది టాపికల్ కావచ్చు, టెక్స్టల్ కావచ్చు, ఎక్స్పాజిటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బయోగ్రఫికల్ కావచ్చు, డాక్టరల్ కావచ్చు, ఇవాంజలిక్ కావచ్చు. మూడోది క్రాస్ రిఫరెన్స్, సరిపోయే ఇతర లేఖనాలు చూడండి. దయచేసి క్రాస్ రిఫరెన్స్ చూసినప్పుడు కామెంటరీస్ మీద మాత్రం దయచేసి అస్సలు డిపెండ్ అవ్వద్దు. ఎందుకనంటే అక్కడ సబ్జెక్ట్ సంబంధించిన రిఫరెన్స్ ఉండవు, కేవలం పదాలకు సంబంధించిన రిఫరెన్సెస్ మాత్రమే ఉంటాయి. అంతే కాదు, వాళ్ళు కూడా తెలియకుండా పదాల మీద ఉంటారు. అవును, పదాల మీద పోకూడదు, సందర్భం మీద. సందర్భం తీసుకోవాలి. అందుకే మీరు ఏ కాన్ఫిడెన్స్ చూసినా లేకపోతే ఇంకేం చూసినా అది చూసినా కూడా రిఫరెన్స్ అన్ని కూడా పదాల మీద పదాల మీద ఉంటాయి. ఇప్పుడు మన సంఘంలో ఒక అతను, అంటే చాలా మంది మాట్లాడు, నేను చెప్పాను ఆల్రెడీ, లాస్ట్ వీక్ కూడా అదే మాట్లాడు. ఎక్కడికెక్కడికో పోతున్నాడు, ఒక ప్యాసేజ్ తీసుకున్నాడు, మంచిగా తీసుకున్నాడు, ఎక్స్పాజిటర్ తీసుకున్నాడు, కానీ క్రాస్ రిఫరెన్స్ అన్ని రాంగే, ఆ ఎక్స్పాజిటర్ సంబంధం లేని క్రాస్ రిఫరెన్సెస్. అదేమవుతుంది, మంచి అంశాన్ని మిస్ అవుతుంది, అది అసలైనటువంటి అంశాన్ని మిస్ అవుతాం. అందుకే క్రాస్ రిఫరెన్సెస్ ఒక్కటి ఉన్నా పర్వాలేదు, కానీ కరెక్ట్ సూట్ అయ్యేది తీసుకోవాలి. అర్థమవుతుందా, ఒక్కటి ఉన్నా సూట్ అయ్యేది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం మెయిన్ వర్స్ కొలసి 3:16 అనుకోండి, దానికి ఎగ్జాక్ట్ గా సూట్ అయ్యే వర్స్ ఏముందంటే ఎఫ్ఎస్సి 5:8, 5:18, ఇంకెక్కడ లేదు. ఇంకేదో అలా అనమాట, అంతవరకే చూడండి, ఎక్కువ అవసరం లేదు. 10 రిఫరెన్స్ చెప్పాలనే శోధన కూడా ఉండకూడదు. ఎందుకంటే కొంతమందికి ఏముంటుంది, ఎన్ని ఎక్కువ రిఫరెన్స్ ఉంటే మనకి ఎక్కువ తెలుసు అనుకుంటారు. నో. చదువుకుంటూ పోతా ఉంటారు కొంతమంది, 10 రిఫరెన్స్ చదువుకుంటూ పోతారు, ప్రయోజనం లేదు. నెక్స్ట్ కమాండింగ్, అధికారికంగా అంశాన్ని నొక్కి చెప్పండి, అధికారికంగా బోధించండి, అంటే తత్తరపాటు ఉండకూడదు, అథెంటికేట్ గా మనం మాట్లాడాలి. కమాండింగ్ అనేది చాలా అవసరం. అంటే అంటే అర్థం ఏంటిది, మనం చూస్ చేసుకున్న అంశం కూడా అలా ఉండాలి, కమాండింగ్ గానే ఉండాలి. కమాండింగ్ లేకపోతే కమాండ్ రాదు, అథెంటిక్ గా మనం మాట్లాడలేం. అది బైబిల్ కూడా దానికి అంత అథెంటిసిటీ ఉండాలి, అంటే బైబిల్లో దానికి అంత అధికారం ఉండాలి. అధికారం ఉన్నదాన్ని అధికారికంగా మాట్లాడతాం, లేని దాన్ని అధికారికంగా మాట్లాడాలి. అవునా, నిజమే కదా. ఇప్పుడు అనవసరంగా నగలు వేసుకోవచ్చా వేసుకోకూడదా, బంగారం ధరించవచ్చా ధరించకూడదా అనే టాపిక్ తీసుకొని దాన్ని అధికారికంగా అథెంటికేట్ ఎట్లా ఎట్లా మాట్లాడుతావు. అవునా. మరి వచ్చినప్పుడు డబ్బులు కలెక్ట్ చేసిన దానికి ఆదివారం సంఘం పెట్టేది అని చెప్పి 2 లింక్ చేస్తారు, చేస్తే దాన్ని అధికారికంగా చెప్తారు, అది సందర్భం. సో అదే అనమాట. అందుకే మనం చూస్ చేసుకునే అంశం అధికారికంగా లేకపోతే అధికారికంగా మాట్లాడాలి. సో అది కూడా గమనించాలి. కమ్యూనికేషన్, సో కమ్యూనికేషన్ కాంటాక్ట్ ని 2 కలిపెట్టారు. కాంటాక్ట్ లేదా కమ్యూనికేషన్, భాష, చూపు, ప్రశ్నలు, మాట్లాడడం, ఇంటరాక్షన్, ఇవన్నీ కమ్యూనికేషన్ అండ్ కాంటాక్ట్ లో వస్తాయి. కాంటాక్ట్ అంటే ఐ కాంటాక్ట్, కమ్యూనికేషన్ అంటే మన భాష, చూపు. అదే నేను ఈ పాయింట్ 2 కలిపేసిన అనమాట. యాక్చువల్ నేను క్యాప్షన్, కంటెంట్, కమ్యూనికేషన్, కాంటాక్ట్ ఇట్లా 10 వేరు వేరు పెట్టుకున్నాను. సో ఎందుకులే ఎక్కువైపోయినాయని 7 సమరైజ్ చేసి కలిపేసిన అనమాట. ఆరోజు క్లారిఫికేషన్, స్పష్టత, సరైన విధంగా వివరించడం. చాలా క్లారిఫికేషన్ గా మనం ఏం చెప్పాలనుకున్నాం ముక్కుసూడిగా చెప్పాలి. క్లారిఫికేషన్ అంటే ఏంటంటే చాలా సార్లు ఎక్కువ వివరిస్తే క్లారిఫికేషన్ అనుకుంటారు. నో, ముక్కుసూడిగా చెప్పడమే క్లారిఫికేషన్, వాపం చెప్పాలి. ముక్కుసూడిగా చెప్పడం నేర్చుకోవాలంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితేనే నిజంగా క్లారిటీ వస్తుంది. అయితే దాన్ని అర్థం చేయించడానికి ఏదైనా మంచి ఉపమానం, ఇలిస్ట్రేషన్ వాడుకొని చెప్తే ఇంకా బాగుంటుంది. దానికి సరిపోయి ఇంకో రిఫరెన్స్ వాడుకుంటే సరిపోతుంది. చివరి 7వది కన్క్లూజన్ అండ్ అప్లికేషన్, ముగింపు. సరైన అనువయింపుతో ఏం చేయాలో కన్క్లూజన్ చేయాలి. దీని ముగింపు ఇది. ఇక్కడ నుండి మనం ఏం తీసుకుందాం, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మన ప్లాన్. సో నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అనే అప్లికేషన్తో మీరు ముగించుకున్నారు అనుకోండి, ఇంకా బాగుంటుంది. సో ఇది నేను తీసుకున్నటువంటి విధానం, నేను పాటిస్తున్న విధానం. ఓకే, ముగింపు వస్తున్నాము, బట్ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సినవి. సింపుల్ గా హోమిలిటిక్స్ అక్రాస్టిక్ అంటాం. అక్రాస్టిక్ అంటే ఏంటంటే అక్షర క్రమం లేదా మొదటి అక్షర క్రమం అనమాట. అక్షర కవిత అని కూడా పిలుస్తారు. అఫ్ కోర్స్ తెలుగులో సరైన పదం కూడా లేదు అక్షర క్రమం లేదా అక్షర కవిత అనుకోవచ్చు. చూడండి, HOMILETICS హోమిలిటిక్స్ యొక్క దాని మీద సింపుల్ గా మీకు గుర్తుండడానికి ఒక మంచి అక్షర క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాము.
హోలీ స్పిరిట్ లెడ్, పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఖచ్చితంగా ఉండాలి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. ప్రసంగంలో పరిశుద్ధాత్మ దేవుడి ప్రధానమైనటువంటి స్థానం ఇస్తే వాక్యానికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఓవర్ ఆర్గనైజ్డ్ మెసేజ్, సక్రమమైనటువంటి సందేశం చేయండి. క్రమపరచుకోవడం, ఇంతకుముందు చూసాం కదా ఎలా క్రమపరచుకోవాలి. ఒక ఒక ఆ, ఏమంటారు, ఇంట్రడక్షన్, పరిచయము, బాడీ, తర్వాత అంటే బాడీ లేదా స్ట్రక్చర్, తర్వాత ఒక కన్క్లూజన్ అలాగే చూసాము. అలాగా ఎం ఫర్ మీనింగ్ఫుల్ అండ్ క్లియర్, అర్థవంతంగా స్పష్టంగా ఉండేలా చూసుకోండి. సింపుల్ గా. ఐ ఫర్ ఇలిస్ట్రేషన్, ఇల్లుస్ట్రేషన్ యూజ్, ఉదాహరణతో బోధించాలి. ఖచ్చితంగా ఒక విషయాన్ని వివరించడానికి ఇల్లుస్ట్రేషన్స్ వాడాలి. ఎందుకంటే అది యేసుప్రభు మనకు నేర్పించినటువంటి గొప్ప విధానం. ఉపమానం లేకుండా యేసుప్రభు ఎప్పుడు ఏది బోధించలేదు, అవునా? ఈవెన్ ప్రవక్తలకు దేవుడు సందేశం ఇచ్చిన ప్రతిసారి ఏదో ఒక ఉపమానాత్మకంగా కదా, అలంకారికంగానే మనం ఎన్నో సందర్భాల్లో చూస్తాం. అందుకే బైబిల్లో అలంకార భాష ఎక్కువ చూస్తాం మనం. ఎల్ ఫర్ లైఫ్ రిలేటెడ్ అప్లికేషన్, జీవితానికి ఖచ్చితంగా మనం అన్వయించాలి. జీవితానికి అన్వయించే విధంగా ఉండాలి. ఈ ఫర్ ఎగ్జాటింగ్ క్రైస్ట్, క్రీస్తును గొప్ప చేయడం లేదా క్రీస్తును మయంపరచడం ఉండాలి. టీ ఫర్ ట్రూత్ సెంటర్డ్, సత్యమే కేంద్రంగా ఉండాలి. మనం మాట్లాడుతుంది సత్యాన్ని కేంద్రం చేసుకొని ఉండేలా చూసుకోవాలి. ఐ ఫర్ ఇన్స్పైరింగ్ బిలీవర్స్, విశ్వాసాలను అది ప్రేరేపిస్తుందా లేదా మనం ఖచ్చితంగా చూసుకోవాలి. సి ఫర్ కాంటెక్స్చువల్ అండ్ బిబ్లికల్, సందర్భానుసారంగా వాక్యాధారంగా ఉండాలి. ఎస్ ఫర్ సింపుల్ అండ్ స్పిరిచువల్, సులభంగా ఆధ్యాత్మికంగా ఉండాలి. సో సింపుల్, ఇప్పుడు మనం నేర్చుకున్నదంతా ఈ ఉమ్, ఈ 9 అక్షరాలలో మనం చూడొచ్చు. సింపుల్ గా ఇప్పటిదాకా మనం నేర్చుకున్నదంతా ఈ యొక్క హోమిలిటిక్స్ అనేటువంటి ఆక్రాస్టిక్ లో మనం చూడగలుగుతాం. ఓకే, అయిపోయిందా రాసుకోండి. ఓకే, చిన్న ఇంకొక దీని ఏమంటారంటే అలిట్రేషన్ అంటారు. అలిట్రేషన్ అంటే ఒకే అక్షరం మీద వచ్చే పదజాలాలతో సింపుల్ గా హోమిలిటిక్స్ అంటే 5 విషయాలు మనం చూడొచ్చు. నెంబర్ 1, ప్రేయర్ఫుల్ అండ్ ప్రిపరేషన్, ప్రార్థనతో సిద్ధం కావాలి. పవర్ఫుల్ అండ్ ప్రొక్లమేషన్, శక్తివంతంగా మనం వాక్యాన్ని ప్రకటించే విధంగా సిద్ధపడాలి. ప్రాక్టికల్ అండ్ ప్రెజెంటేషన్, ప్రాక్టికల్ ప్రెజెంటేషన్, జీవనానికి అనుమయంగా బోధించాలి. పర్సనల్ ప్యూరిటీ, వ్యక్తిగత పవిత్రత జీవితంలో చూసుకోవాలి. పాస్టల్ ప్యాషన్, ఆత్మల పట్ల ఒక సేవకులకు ఉండాల్సిన భారం, పాస్టర్ ఉండాల్సిన భారంతో మనం ప్రసంగించాలి. ఇవి సింపుల్ గా చెప్పాలంటే హోమిలిటిక్స్ యొక్క సింపుల్ అలిట్రేషన్ అనమాట. పి పి మీద వచ్చేటువంటి అలిట్రేషన్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఏదో ఒక దాన్ని సీరియస్ గా తీసుకున్నా సరిపోతుంది. వాస్తవం చెప్పాలంటే మీరు ఒక అవన్నీ చదువుకోవడం గుర్తుండదు కదా. హోమిలిటిక్స్ అని ఒక అక్రాస్టిక్ మీరు సీరియస్ గా తీసుకున్నా ఈజీ అయిపోతుంది. అందులో ఏదో అంతకుముందు చెప్పబడినటువంటి ఏదో ఒకటి తీసుకొని, అంటే ఇప్పుడు ఆ, మనం క్రైటీరియాస్ పెట్టుకున్నాం కదా, కాంటెక్స్ట్ లో ఏమేమి చూడాలని చూసుకొని మీదే మనము లైఫ్ మీద, వ్యక్తిగత జీవితం మీద ఫోకస్ చేయడము మనం ఏదో చూసుకోవచ్చు. అయితే ఆ, చాలా ఇంపార్టెంట్ ఒక విషయం మీకు చెప్పాలి. అది ఏంటి అని అంటే ప్రసంగించడానికి, బోధించడానికి కొన్ని ముందు జాగ్రత్తలు మాత్రం చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తలు. ఎందుకంటే అనేక మంది ఫెయిల్ అవుతున్నటువంటి జాగ్రత్తలు ఈ విషయాల్లో. ఇందులో ఒక ABCD అని ఒక 4 ప్రాముఖ్యమైనటువంటి జాగ్రత్తలు నేను చెప్పాలని ఆశపడుతున్నా. ముఖ్యమైన గమనిక, ఏ సెర్మన్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ అబౌట్ బ్రింగింగ్ ట్రాన్స్ఫర్మేషన్. ప్రసంగం కేవలము జ్ఞానాన్ని పంచడం కోసం కాదు, హృదయంలో మార్పు తీసుకురావడం కోసం అనే దృష్టి ఉండాలి. చాలాసార్లు మనకు తెలియకుండానే మనకు ఒక టెంప్టేషన్ ఉంటుంది. అదేంటి అంటే నేను జ్ఞానిని అనిపించుకోవాలి, నాకు చాలా విషయాలు తెలుసు, ఆ, నేను జ్ఞానాన్ని బోధించాలి అనే టెంప్టేషన్ ఉంటుంది. జ్ఞానాన్ని బోధించడం తప్పు కాదు. బైబిల్ 100% జ్ఞానం బోధించమంటారు. క్రీస్తు యొక్క జ్ఞానాన్ని ఇంకెక్కువగా ఎదగాలంటుంది. వాక్యంలో ఎదగాలని బైబిల్ మనల్ని ప్రోత్సహిస్తుంది. అయితే మన టెంప్టేషన్ అది కాకూడదు. జ్ఞానం నేర్చుకోవాలి, ఎంత నేర్చుకున్నా తక్కువే. అయితే దాన్ని బట్టి మనం అది కాకూడదు. మన గురి ఏమంటారంటే ఒక వ్యక్తిలో మార్పు వస్తుందా లేదా అని చూడాలన్నమాట. అందుకే ప్రసంగం అనేది కేవలం జ్ఞానాన్ని పంచడం కోసం కాదు, అది హృదయంలో ఒక మార్పు తీసుకురావడం కోసం వినియోగించాలి. ఈ వ్యక్తి మారుతున్నాడా? మనం కొన్నిసార్లు లాజికల్ గా ఆర్గ్యుమెంట్ చేసి నేను జ్ఞానాన్ని నిరూపించుకోవచ్చు, కానీ ఒక వ్యక్తిని తెలుసుకోవడం అది సాధ్యము కాదు. కొన్నిసార్లు మేము ఆరంభంలో సత్యాన్ని ఎక్కువ మందికి నొక్కి చెప్పాలన్న ఉద్దేశంతో కొంతమందితో నేను చిన్న చిన్న ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళం. బట్ మాకు వెంటనే మేమైతే రియలైజ్ అయ్యేవాళ్ళం. వెంటనే దాన్ని అంటే కంటిన్యూ చేసి నేను ఇలాగే ఉంటాను అనే ధోరణి మేము ఇక్కడ చేయకపోయాం.
మెల్లమెల్లగా అరే ఇలాంటి పరిస్థితులను అధిగమించాలి అనేటువంటి ఆలోచన విధానం అయితే మేము వచ్చాం. ఇంకొక మాట చూద్దాం. టీచింగ్ గివ్స్ ఇన్ఫర్మేషన్ బట్ ట్రైనింగ్ బ్రింగ్స్ ట్రాన్స్ఫర్మేషన్. బోధన సమాచారం ఇస్తుంది కానీ శిక్షణ మార్పు తెస్తుందండి. కాబట్టి బోధిస్తే సరిపోదు, ఏం చేయాలా? శిక్షణ కూడా ఇవ్వాలి. కాబట్టి బోధనతో పాటు శిక్షణ ఇవ్వాలి. నాకు ఇన్స్పిరేషన్, ఈ మాటకి ఇన్స్పిరేషన్ ఏంటి అంటే 2 తిమోతి 3:16-17. అవునా? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడినట్లు దైవావేశం కలిగి ప్రతి లోకం ఉపదేశించాలి, ఖండించాలా కదా, తప్పుదిద్దాలి, నీతి అందు శిక్షించాలి. అంటే ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్ జరగలేదు అనుకో, అప్పుడు వాక్యాన్ని మనం సరిగా యూటిలైజ్ చేసుకోవట్లేదు అని అర్థం. అందుకే ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. టీచింగ్ అంటే కేవలం ఇన్ఫర్మేషన్ అవుతుంది, గివింగ్ ఇన్ఫర్మేషన్, బట్ ట్రైనింగ్ బ్రింగ్స్ ట్రాన్స్ఫర్మేషన్. సో మనం శిక్షణ ఇవ్వాలి, ఖచ్చితంగా వ్యక్తిని తర్ఫీదు ఇవ్వాలి, ఈ విషయంలో ఎదిగేలా చేయాలి, ఒక్కొక్క విషయంలో ఎదిగేలా చేయాలి. క్యారెక్టర్లో కావచ్చు, లేకపోతే బోధలో కావచ్చు, రెండింటిలో ఎదగడానికి మనం బోధన చేయాలి. అదే మనం ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం వాస్తవం చెప్పాలంటే కదా. అందుకే కొంతమందికి మనం సిద్ధపడట్లా. డైరెక్ట్ అటాక్ చేస్తే మంచిది కాదు. మనకు మనం ఫస్ట్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనకు సబ్జెక్ట్ మీద ఒక పట్టు వచ్చిందా అట్లా మాట్లాడుకుంటే ఏమవుతుంది అంటే ట్రైనింగ్ బాగోదు. అవునా? ఏ ప్లేయర్ అయినా ప్రపంచంలో ఏ స్పోర్ట్లో అయినా ఫస్ట్ స్విమ్మింగ్ అయితే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే పోటీకి పంపిస్తారు. అవునా? గ్రౌండ్ ప్రాక్టీస్ అయితేనే పోటీకి పంపిస్తారు. డైరెక్ట్ అక్కడ ఆడతా అంటే కుదరదు. కానీ మనకు అది ఉంది లేదు, ఆ స్వభావం ఎందుకో క్రైస్తవులకే ఉంటుంది కదా. అవునా కదా? ప్రపంచంలో ఎక్కడ లేని ఇల్లాజికల్ అండ్ ఇంప్రాక్టికల్ థింగ్స్ క్రైస్తవులోనే కనిపిస్తే అక్కడికి వెళ్ళినా చూస్తున్నాం. డైరెక్ట్ స్టేజ్ మీద ఎలా చూసుకుంటావు అంటే అక్కడ కూడా మనం అంటే ఆయన చూసుకుంటారు లేదు. అదే అనమాట. అది కూడా వార్తలు నిలబెడితే ఆయన మాట్లాడాలి. ఆ సమయంలో ఏమి బోధించాలో ఉన్న పాప నిజంగా భయంకరంగా ఎంత ట్రోల్ చేసినాడు ఒక ఆమె. అంత అవసరం అదొకటి ఎందుకు చెప్పారు? నీ నోరును బాగా తెరవము అని ఏదో పెట్టింది, చూసారో లేదు నాకు తెలియదు. నీ నోరును బాగా తెరవము అనే మాట చెప్పింది, వదిలేసాం కదా. ఇంకా దాని తర్వాత ఏదో మాట చెప్పింది అన్న. కామెంట్ చూస్తే ఎట్లుంటుంది చూడండి అన్న, బూతులు అంటే బూతులు కామెంట్. అవసరం అన్నది తీసుకొచ్చి వీడియో తీసి పెట్టాల్సిన అవసరం ఏముంది కామెంట్ లేదు. ఆ వాక్యం ఏం నేర్పిస్తుంది? ఆ వాక్యం ద్వారా సమాజానికి ఏం ఇస్తుంది? ఏం మెసేజ్ ఇస్తుంది? బొమ్మలు కూడా పెట్టారు తెలుసా కింద దరిద్రం. చాలా బాగా అనిపించింది. అరే అమ్మ, కాలు పట్టుకొని బ్రతిమలాడుతాను, అమ్మ మీరు ఎందుకు వస్తున్నారు అమ్మ సోషల్ మీడియాలోకి ఎందుకు వస్తున్నారు? దేవుడు ఏం లాభం? సరే నువ్వు ఆ మాట చెప్పడం వల్ల ప్రజలకి అసలు ఆ మాటలు అలాంటి కాంప్లికేటెడ్ గా ఉన్నటువంటి వాక్యాలను, వాగ్దానాలను ఎక్కడ పడితే అక్కడ ఎలా మాట్లాడతారు? దాని సందర్భం చెప్పకుండా. అవునా? నా మాటలు నీ నోట ఉంచదని నోరు బాగా రోజు అంటే దాని సందర్భం ఒకటి ఉంది కదా. ఒక అన్నిటికీ ఏమైనా అర్థమవుతుందా? ఇప్పటికే ఎదురు చూస్తున్నారు. మనం చేసినటువంటి అరాచకాలు అన్ని కాదన్న, ఎన్ని అరాచకాలు చేస్తున్నారంటే క్రైస్తవులు దేవుణ్ణి ఎంత అవమానపరుస్తున్నారంటే అంత అవమానం. సాక్ష్యాలు చూడండి ఎంత భయంకరం సరే. ఆ సాక్ష్యాలను బట్టి అంటే మీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇది పరిస్థితి. అందుకే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్, సెర్మన్ ప్రీచింగ్, ప్రసంగం అనేది కేవలం ఇన్ఫర్మేషన్, సమాచారం మీద దృష్టి పెట్టేది కాదు. అది పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అంటే పరివర్తన మీద దృష్టి సారించేది. అనగా ముందు ఆ వాక్య సత్యాలను మన జీవితంలో అన్వయించుకొని ఆ వాక్యం యొక్క ప్రభావం మన వ్యక్తిత్వంలో కనబరుచడం. ట్రైనింగ్ ఎప్పుడు జరుగుతుందంటే నేను పాటించకుండా ట్రైనింగ్ ఎప్పటికీ ఇవ్వలేను. టీచింగ్ చేయొచ్చు, అవునా? నేను పాటించకుండా టీచింగ్ చేయొచ్చు, కానీ నేను పాటించకపోయినా టీచింగ్ చేయొచ్చు, కానీ నేను పాటించకుండా ట్రైనింగ్ మాత్రం ఇవ్వలేను. అవునా? అవునా కదా? ఇప్పుడు సింపుల్, నేను ఇంటర్నెట్కి వెళ్ళి స్విమ్మింగ్ అంటే ఏంటిది, స్విమ్మింగ్ రూట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ కాలంలో స్టార్ట్ అయింది, స్విమ్మింగ్ కొట్టడం, కొంత హిస్టరీ తెలుసుకొని స్విమ్మింగ్ చేయాలంటే ఏ అవయాలు కదలాలి, ఎలా కదపాలని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని చెప్పడం ఈజీ. అవునా? అది టీచింగ్ అంటారు. ట్రైనింగ్ అంటే ఏంటిది? నీళ్ళలో తీసుకెళ్ళి ఈదడం నేర్పిస్తే ట్రైనింగ్ అవుతుంది. నాకు అది రాదనుకో, ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. అవునా? సో క్రైస్తవుడు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే స్థాయిలో ఉండకూడదు, అది రైట్ కాదు. ఇన్ఫర్మేషన్ ఈ రోజు చాలా ఈజీగా ఇవ్వడం. అవునా? టెక్నాలజీ అంతా వచ్చేసింది మనకి, ఇంటర్నెట్ సదుపాయాలు ఎక్కువ పెరిగినప్పుడు ఇన్ఫర్మేషన్ చాలా ఈజీ. అవునా?
ఇన్ఫర్మేషన్ నిజంగా హెల్ప్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ ఓకే బుర్రకి ఎక్కుతుంది, కానీ ట్రైనింగ్ లేకపోతే జీవితంలో మార్పు చూడలేం. ట్రైనింగ్ ఇవ్వాలంటే నాకు ఆ స్థాయి ఉండాలి. నేను అలాగా అన్నిటిని అనుభవించగలగాలి, శ్రమలో ఓర్చుకోగలగాలి. శ్రమ అంటే ఇది, పరిశోషణ అంటే ఇది అని చెప్పడం అసలు. కానీ మన జీవితంలో పరిశోధన వచ్చినప్పుడు మనం నిలబడుతున్నామా లేదా అనేది ప్రాక్టికల్ విషయం. అదే ట్రైనింగ్. అవునా? పౌలు చూడండి, అందుకే మేము ఎన్ని అనుభవిస్తున్నాం, అనుభవించుకుంటూ చెప్తున్నారు. అవునా? ప్రాక్టికల్ గా ఉండాలి ట్రైనింగ్. కాబట్టి టీచింగ్ మీద ఓన్లీ దృష్టి పెట్టిన ఇంకో ప్రమాదమే అది, ట్రైనింగ్ లేక. ట్రైనింగ్ అంటే అది నువ్వు జీవితంలో అనుభవించుకోవాలి ముందు ఇంట్లో. అప్లికేషన్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అవునా? సో బీ కేర్ఫుల్ డియర్ బ్రదర్స్, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. బి, ముఖ్యమైన హెచ్చరిక. ప్రసంగంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా మంది బహుశా మీరు ఈ పదాలను విని ఉండకపోవచ్చు ఇంతకు. ఏంటిది? డిస్క్రిప్టివ్ అండ్ ప్రిస్క్రిప్టివ్. అంటే డిస్క్రిప్టివ్ అంటే వివరణాత్మకం అనమాట, ఏం జరిగిందో వివరిస్తుంది. అంటే చారిత్రాత్మకం అనమాట, హిస్టారికల్ ఈవెంట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ మీన్స్ అంటే సారీ క్షమించాలి, ఇన్సిడెంట్స్ ఉంటాయి, జరిగిన సంఘటనలు ఉంటాయి. డిస్క్రిప్టివ్ అనేది కేవలం వివరించడానికే, అప్లికేషన్ తీసుకురావద్దు అక్కడ. గుర్తుపెట్టుకోండి, బలవంతపు అప్లికేషన్ అసలు తీసుకురాకూడదు. ఈరోజు చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇది. చాలా మంది ఈ లేఖనాల తేడాన్ని గమనించారు. ఇది డిస్క్రిప్టివా, ప్రిస్క్రిప్టివా? ఈ పొరపాటు మనం కూడా చేస్తాం కొన్నిసార్లు తెలియకుండా. నేను కూడా స్టార్టింగ్ లో అంటే ఆ, ఏమంటారు, అపోస్తుల కార్యం 4:32-35 తీసుకొని వాళ్ళు చిరస్థిరాస్తులు అమ్ముకున్నారు కాబట్టి మనం కూడా అమ్ముకోవాలి. అది డిస్క్రిప్టివ్ అది. మనం దాన్ని ప్రిస్క్రిప్టివ్ గా మార్చడం అనుకో ప్రమాదం అది. అలా అన్నమాట. సో ఏది డిస్క్రిప్టివ్, ఏది ప్రిస్క్రిప్టివ్ అని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ప్రిస్క్రిప్టివ్ అంటే ఏంటిదంటే ఆజ్ఞాతకం అనమాట. ఆజ్ఞాత్మకం అంటే ఏం చేయాలో బోధించడం లేదా ఆజ్ఞాపించడం. ఇది బోధనాత్మకం. హ్మ్? ఖచ్చితంగా చేయాలి. ప్రిస్క్రిప్టివ్ అంటే ఖచ్చితంగా అది బోధనాత్మకం అన్నమాట, ఆజ్ఞాత్మకం. ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. నిన్ను వల్ల నీ పొరుగును ప్రేమించు. దానికి మిష లేదు ఇంకా. అవునా? అది చూద్దాము అనడానికి దానికి అవకాశము లేదు. మ్యాండేట్ గా చేయాల్సింది అనమాట. వ్యభిచరించకూడదు. ప్రేమించు అనే దాంట్లో మళ్ళీ ఇప్పుడు చరస్థిరాస్తి అమ్మి చేస్తావా లేకపోతే నీ జీతం ఉంచుతావా అది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. అది ప్రేమించడం అయితే ప్రేమించు. అవును, ఖచ్చితంగా ఆస్తి ఇస్తేనే ప్రేమించినట్టు అది చెప్పాలి. అది ప్రమాదం ఇంకా. అవును, నేను అది క్లారిటీ ఇచ్చిన ఉండేదో సందర్భంలో. అంటే ఆ, నీ ఆస్తి తీసుకొచ్చి నాకు ఇవ్వడం అవును, ఒక ఆయన ఉన్నాడు. మా ఆయన గురించి మాట్లాడుకున్న ప్రమాదం ఎక్కువ. నోరు పాడైతుంది. నిబంధన అంటే నీ ఆస్తి తీసుకొచ్చి నాకు ఇవ్వండి నేను బాధల్లో ఉన్నాను. ఓకే, అవును, చాలా ప్రమాదం. ఇంకా దానికి ఏం చేశాడు తెలుసా? ఒరిస్సాలో ఉన్నటువంటి ఆ దళితుల మీద అప్పుడు దాడులు జరిగింది కదా, నగ్నంగా ఊరేగించడం, తలగొట్టడం పురుషులు. ఆ వీడియోలో క్లిప్పింగ్ కింద తీసుకొచ్చి ఇలా ప్రొజెక్టర్ చూపించి, చూసినావా మనము ఎందుకు వాళ్ళు దాడి చేశారు, వాళ్ళంతా ఒక దగ్గర లేరు, యూనిటీగా లేరు, వాళ్ళకి ఐకమత్యం లేదు కాబట్టి దాడి చేశారు. కాబట్టి మనం ఏం చేద్దాం, మీ ఆస్తులను నమ్ముకొని నాకు ఇస్తే ఒక అపార్ట్మెంట్ కడదాము. ఒక్కొక్క అపార్ట్మెంట్ మీరు ఉండండి, పైన నాకు ఒక్కరికి ఇస్తే నేను ఆ సంఘం నడిపిస్తా, ఇంకా మిగతా కార్యకలాపాలు చేస్తా. మీ జీతాలను నా చేతిలో పెడితే మీ పిల్లల్ని నేను చదివిస్తా, మీరు వృద్ధులైతే మిమ్మల్ని నేనే పోషిస్తాను అని అలా చూపించి. అంటే ఎంత, అది ఎంత మందితో షేర్ చేసుకున్నాడు అన్నో తెలుసు. ఎవరు కనిపిస్తారు తెలుసా? మేము ఖమ్మం వెళ్ళినా, వైజాగ్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, రాజమండ్రి వెళ్ళినా, గుంటూరు వెళ్ళినా, ఎవరు కనిపిస్తారకి అదే అదే చెప్పేవాడు. అది విన్న తర్వాత ఎవరు ఆయన దగ్గర కూడా రానివ్వరు కొంతమంది అయితే. ఎక్కువ ప్రిఫరెన్స్ చేయడం మొదలు పెట్టిన తర్వాత ఆ చర్చ వార్త గురించి మనం చూసుకుని పెట్టుకొని చెప్పాడు పంచాయతీ. ఓకే, చూద్దాం. డిస్క్రిప్టివ్ ఇన్ ద బైబిల్ అంటే వర్ణనాత్మకమైన వచనాలు అనమాట. అంటే అర్థం, బైబిల్లో కొన్ని వచనాలు దేవుని చరిత్రలో జరిగిన సంఘటనలను లేదా వ్యక్తుల చర్యలను వర్ణిస్తాయి, కానీ అవి మనకు అలా చేయాలని చెప్పవు. దాని అర్థం అదే అన్నమాట. అవి చరిత్రను చెబుతాయి, వివరణ చెబుతాయి, కానీ మీరు ఖచ్చితంగా అలా చేయాలని మాత్రం చెప్పవు అన్నమాట. ఇది ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అని ఆజ్ఞ అక్కడ ఉండదు. అలాంటి బైబిల్లో కొన్ని వేరు ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాల దగ్గర అప్లికేషన్ తీసుకురావడానికి ప్రయత్నము చేయకూడదు. అప్లికేషన్ తీసుకొచ్చిన కమాండ్
ఉండకూడదు. ఆజ్ఞాపూర్వకంగా అస్సలు చెప్పకూడదు. ఇంతకుముందు చెప్పినటువంటి స్థిరాస్తులను స్థిరాస్తులు అమ్మడం అనే దగ్గర కానీ. ఉదాహరణ చూద్దాం దీంట్లో. ఉదాహరణ అపోస్తలుల గారు ఇంతకుముందు 2:44-45 వారు సమస్త ఆస్తిని అమ్మి భాగం పంచుకున్నారు. ఇవి దేవుని ప్రజలు అప్పుడు చేసినది మాత్రమే. ప్రతి క్రైస్తవుడు అలా తప్పక చేయాలని చెప్పడం కాదు. చూడండి, దావీదు అనేక భార్యలను కలిగి ఉండడం 2 సమయాలు 5. అది డిస్క్రిప్టివ్. నువ్వు ఒకరు దాని ప్రిస్క్రిప్టివ్ గా తీసుకున్నావు అనుకో ప్రమాదమే. ఇదండి కావాలంటే మనిషి భక్తుడే మంచి దాంట్లో అలాగే ఏం జరిగిందో దేవుడు మోషన్ తీసుకున్నాను. ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు కదా వీళ్ళు సోకాళ్ళు కేపీహెచ్పి కాలనైనా మోషే చేసుకున్నాడు నీకు నేను అన్యాయం చేస్తే బాధపడాలంటే ఒప్పించడానికి దేవుని ప్రణాళికలకు భాగం అని చెప్తున్నారు ఇక్కడ కొంతమంది. ఇంకొకటి అలా కాదు చూడగానే ఇంకొకటి అలా ఒక వైజాగ్ అని కూడా 2-3 ఉన్నట్టు కదా. తప్పేంటి తెలుసా దీనిలో ఉన్న ప్రమాదం ఏంటో తెలుసా? మనకు ఈ క్లారిటీ తెలియకపోతే ఇప్పుడు బయట కొన్ని సంస్థలు చూసినావా, బైబిల్లో వాళ్ళు డిస్క్రిప్టివ్ గా ఉన్నవన్నిటిని కూడా వాళ్ళు ప్రిస్క్రిప్టివ్ చేస్తున్నారు. అవునా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవే కదా వాళ్ళు మాట్లాడేది. లోతు తన కూతులతో పాపం చేశాడు, అది డిస్క్రిప్టివా ప్రిస్క్రిప్టివా? యూదా తామర్తో పాపం చేశాడు, అదేంటిది డిస్క్రిప్టివ్. అవునా? సో ఇలా డిస్క్రిప్టివ్ విషయాలను తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, బైబిల్లో బూతులు ఉన్నాయి ప్రిస్క్రిప్టివ్ చేస్తున్నారు. అవునా? క్రైస్తవులకి ఇంటర్ప్రిటేషన్ దొరుకుతుంది, అన్నింటిలో ఇంటర్ప్రిటేషన్ తెలుస్తుంది. తెలియని చెప్పాలి. కామన్ సెన్స్ అనేది లేకుండా కూడా ప్రాబ్లం అవుతుంది. చెప్పాలి కదా, డిస్క్రిప్టివ్ కావాలి, కామన్ సెన్స్ అవకాశం. ఈరోజు ఇలా చాలా జరుగుతున్నాయండి. సో బైబిల్ ఇది వివరిస్తుంది కానీ ఆమోదించదు. బైబిల్ ఏం చేస్తుంది? ఇది కేవలం వివరిస్తుంది, దాన్ని ఆమోదించట్లేదు. ఉదాహరణ చూద్దాం. కూడా కొరింథీ పత్రిక 10:12 ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడ్డాయి అంటున్నాడు. అవునా? పాత నిబంధనలో జరిగిన సంఘటనలు దేనికోసం రాయబడ్డాయి అంట? బుద్ధి కలుగుట అంటే అర్థం ఏంటిది? అలా మనం ఉండకూడదని. అవునా? అలా చేయమనా? అలా చేయకూడదని, చేయమని కాదు. అవునా? ఇంకా రోమాలో కూడా పౌలు 15:4 ఏమంటే, ఏలైనగా ఓర్పు వలను లేఖనం వలను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడ్డాడు. పూర్వం జరిగినవన్నీ దేనికోసం రాయబడ్డాయి అంట? బోధ కలగడానికి రాయబడ్డాయి. అవునా? హెచ్చరిక కోసం, బోధ కోసం, బుద్ధి కలగడానికి. సపోర్ట్ ఎవరు తీసుకోవాలి? అదే కదా ప్రాబ్లం. సో కాబట్టి అది ఎందుకు రాయబడ్డాయి అనేది బైబిలే చెప్తుంది. ఇశ్రాయేలు ప్రజలాగా మనము ఉండకూడదు, ఉండాలన్నాయను ఉండకూడదు అని రాశాడు. కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఏ విషయాలు కూడా చెప్పాడు. అవునా? సనగడం, గొనగడం, వ్యభిచారం, అవునా, విగ్రహారాధన. సో ఇక్కడ చాలా విషయాలు చెప్పబడ్డాయి మనకు. రెండోది, సో ప్రాముఖ్యమైన హెచ్చరిక ప్రిస్క్రిప్టివ్ ఇన్ ద బైబిల్, నిర్దేశాత్మకమైన వచనాలు. అర్థం దేవుడు నేరుగా ఆజ్ఞగా లేదా సూత్రంగా చెప్పిన వాక్యాలు. అంటే ఇవి ఖచ్చితంగా మనం అనుసరించాల్సినవి. వీటికి మిష లేదు, వీటికి సాకు లేదు. నేను చేస్తాను లేకపోతే లేదు అని చెప్పడానికి లేనే లేదు. నా ఇష్టం అనడానికి అస్సలు అవకాశము లేదు ఇక్కడ. అవునా? పరిశుద్ధులుగా ఉండమంటే ఉండాలి అంతే. నేను ఉంటే లేకపోతే లేదంటే కుదరదు. నా ఇష్టం అంటే కుదరదు. ఇది ఖచ్చితంగా ఆజ్ఞ అనమాట. సో ఇలాంటివి చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చూద్దాం. ఉదాహరణ మత్తయి 5:4 మీ శత్రువులను ప్రేమించుడి. ఏంటిది అది? ఖచ్చితమైన ఆజ్ఞ, కమాండ్ అది. అంతేగాని నా శత్రువు నాకు నచ్చితే ప్రేమిస్తే లేకపోతే లేదనడానికి లేదు. నా ఎమోషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, నా ఫీలింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే కుదరదు. అది ఆజ్ఞ మీద డిపెండ్ అయ్యండి. నీ ఫీలింగ్స్ ఇక్కడ, ఎమోషన్స్ ఇక్కడ అవసరం లేదు.
నా కష్ట నష్టాలు నేను బేరీ చేసుకున్న తర్వాత చూస్తాను. సో 1 Thessalonians 5:17 నిరంతరం ప్రార్థించండి. ఇది ప్రిస్క్రిప్టివ్. ఇది అందరి విశ్వాసాలకు ఖచ్చితమైనటువంటి ప్రిన్సిపల్. కానీ మళ్ళీ డిస్క్రిప్టివ్ ఏంటి? యేసు పెందల కడ లేచి రాత్రంతా ప్రార్థన చేశాడు అని లేదు. యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన, అదేంటిది? డిస్క్రిప్టివ్. కానీ చాలా మంది దాన్ని ప్రిస్క్రిప్టివ్ గా మార్చేశారు. అవునా? యేసు పెందల కడ లేచాడు, మనం కూడా రాత్రంతా ప్రార్థన చేయాలి. అదేంటిది? ఏ అపోస్తలుడు దాన్ని ఆజ్ఞ మరి? అవునా? ఎక్కడ కూడా బైబిల్లో ఆజ్ఞగా చెప్పాలి మీరు రాత్రంతా ప్రార్థన చేయాలి. ఎందుకు ఉపవాసమే ఆజ్ఞ కాదు, ఆజ్ఞ కాదు. సింపుల్ అవునా? నిజమే. ఎగ్జాక్ట్లీ అన్న. ఫాస్టింగ్ నేను ఎక్కడ ఆజ్ఞగా చూడలేదు. ఉందా ఫాస్టింగ్ ఆజ్ఞగా? అది డిస్క్రిప్టివ్. నీ ఇష్టం ఉండడం లేకపోతే లేదు. లేనప్పుడు అన్నాడు తప్ప, అది కూడా ఓల్డ్ టెస్టమెంట్ అన్నాడు. అందుకని నువ్వు ఖచ్చితంగా ఫాస్టింగ్ ఉండి తీరాలి. కానీ బైబిల్ ఎక్కడ ఆజ్ఞ చూడలేదు. ఎక్కడ ఉందండి ఆజ్ఞ? ఓల్డ్ టెస్టమెంట్ లో కూడా లేదు మనం చూస్తే. సో అది డిస్క్రిప్టివ్. కానీ దాన్ని ఏం చేశారు ఈరోజు? ప్రిస్క్రిప్టివ్ గా మార్చేసింది. ఒకవేళ ఉపవాసం ఉన్నప్పుడు ఇండివిజువల్ అయితే ఫాస్టింగ్ కనిపించదు అసలు. ఇండివిజువల్ ఫాస్టింగ్ కనిపించదు. ఇలాగే నువ్వు ఉపవాసం ఉండాలి, ఇన్నప్పుడు ఇలా ఉండాలి. దెబ్బలు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పి ఉపవాసం ఉంటే వాళ్ళు బలపరిచి వెళ్ళిపోతాడు. అవును, అదే వాళ్ళు చేశారు. అందుకే వాళ్ళ ఆజ్ఞకి ఇవ్వలే. సందర్భం ఇన్ని సంఘాల్లో వాళ్ళు ఎక్కడ రాయలే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని. ఎక్కడ? మనం ఉపవాసం దర్శనంలో కూడా చెప్తాం కదా, పెద్దలు నియమించారు. అది మన అవసరం బట్టి ఉండొచ్చు. అందుకే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఉపవాసం అంటే తప్పు పాపం అని ఎక్కడ చెప్పకూడదు. అదొక ఎక్స్ట్రీమ్ అవుతుంది. నిరంతరం ప్రార్థించండి అనేది కూడా అలా అవసరం. నాకు కలిసి ప్రార్థన చేయండి అంటే చాలా మంది నిరంతరం ప్రార్థన చేయాలంటే అక్కడ చేసుకుంటే ఎఫెక్టివ్ అని అర్థం. అనుకోగలిగితే ఎఫెక్టివ్ గా ఉంది. ఎందుకు ఈ తేడా ముఖ్యమంటే చాలా మంది బైబిల్ చదివేటప్పుడు ప్రతి వచనాన్ని మనకు చేయమని చెప్పింది అని భావిస్తారు. ఇది తప్పు అవుతుంది. చాలా మంది డిస్క్రిప్టివ్ని ప్రిస్క్రిప్టివ్ గా తీసుకుంటున్నారు, ఆజ్ఞాత్మకంగా తీసుకుంటారు. వివరణాత్మకమైన దాన్ని ఆజ్ఞాత్మకంగా బోధనాత్మకంగా తీసుకోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి. కాబట్టి బైబిల్ వాక్యాలను చేయడంలో ఈ 2 వర్గాలను తప్పక గుర్తించడం చాలా అవసరం. అందుకే మీరు ప్రసంగించినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక నుంచి మీరు మన అందరం ఇది చాలా కేర్ఫుల్ గా ఆలోచించాలి. అందుకే మీరు ఏ వర్షన్ చెప్పినప్పుడు మన 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 ఇండివిజువల్ టాపిక్ చెప్పినా లేకపోతే ఏది చెప్పినా ఇప్పుడు మనకు అది డిస్క్రిప్టివ్ ప్రిస్క్రిప్టివ్ అనేది చాలా కేర్ఫుల్ గా మనం చూసుకోవాలి. అప్లికేషన్